అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, ఏమండి, మనము ఆ మధ్య ఒక సంబంధం చూసాం కదా, వాళ్ళు మళ్ళీ కబుర్ చేయలేదేమిటి అడిగింది తాయారు. అవునే, నేను అదే ఆలోచిస్తున్నాను, ఎందుకని కబుర్ చేయలేదో ఏంటో అన్నాడు భర్త. ఏమో కాస్త బాగానే ఉంది అనిపించింది సంబంధం, కానీ ఏమోలేండి, కుదరకపోవడమే నయంలేండి అనంది మళ్ళీ వెంటనే. అదేమిటి, ఇప్పుడే కదా అన్నావు కబుర్ చేస్తే బాగుండు అని, మళ్ళీ వెంటనే వద్దులే అన్నావేంటి? వాళ్ళకి ఓ ఆడబడుచు ఉంది అని అన్నారు కదా, అందుకే వద్దు అంటున్నాను. ఎందుకులేండి ఆడపిల్లల గోల, వాళ్ళు రావటాలు వెళ్ళటాలు పెట్టుపోతలు ఇవన్నీ మన అమ్మాయికి కూడా ఎందుకులేండి, ఆడపిల్లలు లేని సంబంధమే చూద్దాము అంది తాయారు. ఆ మాట కూడా నిజమేలే, అలాగే అన్నాడు. ఏమై సుశీల, ఇలారా అని పిలిచాడు రాఘవులు. ఏమిటండి అనంది సుశీల. మొన్న ఒక సంబంధం అడిగా చూసావా మన అమ్మాయిని, వాళ్ళు ఫోన్ చేశారు, ఈ వచ్చే శుక్రవారం కానీ శనివారం కానీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని అన్నారే అన్నాడు రాఘవ. సుశీల అంది, ఏది, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పారు, వాళ్ళేనా అనంది. అవునే, నీకు బాగానే గుర్తుంది, వాళ్ళే అనంది. వద్దులేదు, ఎందుకు వచ్చిన బాధ, అన్నదమ్ములు అంటే మళ్ళీ రేపొద్దున ఆస్తి పంపకాలు అంటారు, సగం వాటా మళ్ళీ వాళ్ళకి పోతుంది, వద్దులేండి. పైగా మనమ్మాయే పెద్ద కోడలు, మళ్ళీ మతికి పెళ్లి చేయాలి అంటే చాకరీ మొత్తం దాన్ని ఎత్తినే పడుతుంది, మళ్ళీ పెద్ద కోడలోని బాధ్యతలు ఉంటాయి. రేపొద్దున అత్త మామకి ఏదైనా మంచో చెడు అయ్యింది అంటే మన అమ్మాయే ముందర పడాలి, ఎందుకు వచ్చిందిలేండి, వద్దులే అని చెప్పండి అనంది. అలా ఎలా చెప్పేది, వాళ్ళు వస్తామనంటే అనంది. మీరు మరీను పసిపిల్లాళ్ళ ఉన్నారు, దానికి ఏం భాగ్యం, ఏదో ఒకటి చెప్పాలి, మన పిల్ల మనకు ముఖ్యం అంది సుశీల. అలాగేలే అన్నాడు రాఘవులు. పద్మ తన తోటి కోడల్ని పిలిచింది. అక్కాయ్, సరిలారా అంది. ఏమిటే పద్మ అనంది. ఒక్క సంబంధము మంచి దొరకట్లేదక్క అమ్మాయికి, అయితే ఆడబడుచులు ఉంటారు, లేదా అన్నదమ్ములు ఉంటారు, లేదా అత్తమామలు ఇలా ఉంటున్నారు, నాకు అసలు ఎటు పాలు పోవడం లేదే. మనకు 27, 28 సంవత్సరాల దగ్గర నుంచి సంబంధాలు చూస్తూ మొదలుపెట్టాం అమ్మాయికి, అప్పుడే చూస్తూ ఉండగానే 31 వెళ్ళి 32 కూడా వచ్చేసాయి, ఒక్క సంబంధము కుదరటం లేదు అంది పద్మ. ఇక పద్మ తోటి కోడలు రంగా అంది, 32 అంటే ఏమంత వయసులే, ఇంకా చదువుకుంటూనే ఉన్నారు చాలామంది, మనమే తొందరపడి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంది రంగ. లోపలికి వచ్చిన పద్మ తన భర్త శ్రీనివాస్తో అంది, అక్క, ఈ వయసు వాళ్ళు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు, మనమే తొందరపడిపోయి అలా బాధపడుతున్నాము అనంది. ఆ మాట కూడా నిజమేలేండి, మంచి సంబంధం వచ్చినప్పుడే చేద్దాం అంది పద్మ. భర్త అన్నాడు, అవును, నేను ఒక మాట చెప్తాను, ఇలా కూర్చో అన్నాడు. ఏమిటో, ఇవాళ మరీ మాట్లాడాలని కోరికగా ఉంది, కూర్చోని మరీ చెప్తున్నారు ముచ్చట అంది పద్మ. అవునే, నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసేటప్పటికి నీ వయసు ఎంత ఉంటుందంటావు అన్నాడు శ్రీనివాస్. ఉంటాయిలేండి, 17, 18 దాకా ఉంటాయి అనంది పద్మ. అవునా, 18 ఏళ్ళు వచ్చినప్పుడే ఇచ్చారా నిన్ను? మరి అప్పుడు మీ అమ్మా నాన్న నాకు ఇల్లు వాకిలి ఉన్నాయా లేవా అని చూడకుండా అలా ఇచ్చారేమిటే, అది కిరాయిల్లే కదా అన్నాడు శ్రీనివాసు. ఏమిటోలేండి, అప్పటి కాలం
ఏదో పిల్లని పెళ్లి చేసి వెళ్ళగొడితే చాలు అనుకున్నారు. అందుకే కిరాయి ఇల్లే అయినా ఇచ్చి పెళ్లి చేశారు అంది పద్మ ఆలోచిస్తూ. ఇల్లు కిరాయిల్లు సరే, మరి నాకు ఉద్యోగం కూడా లేదే అప్పటికే. నేను ఇంకా ఆకతాయిగా తిరుగుతూనే ఉన్నాను. పైగా నేను డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు. ఇంటర్లోనే సబ్జెక్టులు తప్పి ఉన్నాను అప్పటికి అని చెప్పాడు శ్రీనివాస్. మన కాలం వేరు, మన ముచ్చట్లు వేరులేండి అనంది. అదేనే వచ్చిన చిక్కంతా కూడాను. అప్పుడు చదువు ఉన్నా లేకపోయినా, కిరాయి ఇల్లైనా సరేలే, ముందు రోజుల్లో చదువుకుంటాడు, బాధ్యతగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కాకపోతే ఓ పని చేస్తాడు, ఓ ఉద్యోగం చేస్తాడు, ప్రైవేట్దో గవర్నమెంట్దో ఏదొస్తే అది చేసుకుంటాడు. పిల్లవాడు మంచివాడు, మన అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలు అనుకునేవాళ్ళు అప్పటి తల్లిదండ్రులు. అందుకని అలా వివాహాలు పేచీ లేకుండా వయసు తగ్గట్టుగా వెంటనే పెళ్ళిళ్ళు జరిగిపోయేవి. మరి ఇప్పుడు చూడు, మనం ఇంకా నోట్లో వేలేసుకునే ఉన్నామా, లేక బయట ఏమైనా కాగితాలు ఏరుకుంటున్నామా? చక్కగా ఇల్లు కట్టుకున్నాము, ఆరోగ్యంగానే ఉన్నాము, వయసులోనే పిల్లల్ని కన్నాము. మన పిల్లలు పెళ్ళికి వచ్చేటప్పటికి మనం ఇంకా వయసుగానే ఉన్నాము. ముసలాళ్ళం అయిపోయి కాళ్ళ నొప్పులు వచ్చి లేవలేకుండా ఏమీ లేం కదా. కానీ ఇప్పుడు మనము ఆడబిడ్డలు ఉండొద్దు, అత్తమామలు ఉండొద్దు. అత్తమామలు ఉంటే గనక ఒకవేళ వాళ్ళ బాధ్యతలు పడకుండా ఉండాలి. మళ్ళీ కూతురు ఎక్కడ అలసిపోకూడదు, కష్టపడకూడదు. ఇంటికి ఇల్లు ఉండాలి, బయట మళ్ళీ ఆదాయం వచ్చే వివరాలు ఉండాలి. ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తున్నాం మనం. మరి డబ్బులు వచ్చే సౌకర్యం చూస్తున్నాము, కానీ మరి బాధ్యతలు ఉండొద్దు అని కోరుకుంటున్నాం. పెద్దవాడికి ఇస్తే మరిది బాధ్యత అవుతాడు, తమ్ముడు లేకుండా చూడాలంటాం. తమ్ముడికి ఇస్తే అన్నగారి పెత్తనం ఉంటుంది అని అంటాం. ఆడపిల్లలుంటే వచ్చిపోతూ ఉంటారు, పెట్టిపోతలు చెయ్యాలి అంటూ ఉంటాం. అత్తమామలుంటే వాళ్ళకి చెయ్యాలి అంటాం. రేపొద్దున మనం కూడా అత్తమామలం అవుతాం కదే, మనకెవరు చేస్తారు చెప్పు? ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి మనలాంటి తల్లిదండ్రులకే ఈ ఆడపిల్లల పెళ్లి చేయడం అనేది ఒక సమస్య అయిపోయింది. మరి వేరే వాళ్ళకి సమస్యగా ఉండటం లేదు. ఇంత అతిగా ఆలోచించి పెళ్ళిళ్ళు మనం చేస్తే వాళ్ళు పట్టుమని 10 రోజులైనా కాపురాలు చేయకుండానే మనకు తగ్గట్టే వాళ్ళు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు అతిగా పోకళ్ళు పోయి భార్యాభర్తలు అర్థం చేసుకోకుండా, సరిగ్గా కాపురం చేసుకోకుండా ఎప్పుడు చూడు గొడవలే. అసలు వాళ్ళు మాత్రం ఏం సుఖపడుతున్నారు చెప్పు? గొడవల మాట అలా పెడితే అస్తమానం ఆ సిస్టమ్ ముందు కూర్చుని కళ్ళు పోగొట్టుకుని, కడుపుకో తిండి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. వాళ్ళకు తగ్గట్టే మనం కూడా వాళ్ళు సంపాదించుకుంటూనే ఉన్నారు కదా. కానీ మనం ఇంకా బాధ్యతలు ఉండొద్దు, ఇంకా డబ్బులే కావాలి అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాం. రేపొద్దున వాళ్ళు డబ్బులే తింటారా ఏంటి? రేపు పిల్లాడో పుడితే చూడడానికి అత్త, మామ, మరిది, బావ, ఆడపడుచు ఎవరూ లేకపోతే వీళ్ళు ఎలా చూసుకుంటారు, ఎలా పెంచుకుంటారు? ఒకసారి ఆలోచించావా? అప్పుడు మళ్ళీ ఏడుస్తారు, మాకు ఎత్తుకోవడానికి ఎవరు లేరు, చేయడానికి ఎవరు లేరు అని. ఈ ఆలోచన మారనంత వరకు, తల్లిదండ్రులు ఇలాంటి ఆలోచన విధానాన్ని తెచ్చుకునే వరకు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఇలాగే ఉంటాయి, వాళ్ళ సంసారాలు అలాగే ఉంటాయి. పెళ్లి చేయనంత వరకు ఇలా గొంతెమ్మ కోరికలు కోరుతాం. పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ సంసారంలో వేలు పెట్టి మీ ఆయన వచ్చాడా, డబ్బులు ఇచ్చాడా అని ఇలా అన్నీ లోతుపాతులన్నీ లాగుతూ ఉంటాం. అక్కడే బెడిసి పుడుతూ ఉంటాయి సంసారాలు. పూర్వం ఎలా చేశామో అదే పద్ధతిలో అనవసరమైన పెత్తనాలు, బిడ్డ కాపురంలో వేలు పెట్టకుండా అలా ఉండి, పిల్లకు పిల్లాడికి నచ్చిన సంబంధం, పర్వాలేదు బతుకుతారు అనుకున్న సంబంధం అలా అనుకుంటే ఏ ఆడపిల్లకి సమయంలోనే పెళ్ళవుతుంది, ఏ అబ్బాయికైనా వయసులోనే పెళ్ళవుతుంది. ఏమంటావు పద్మ అన్నాడు శ్రీనివాస్. మీరన్నది నిజమేలేండి అంది పద్మ. ఇప్పటి సమాజం
ఈ విధంగా ఆలోచించకపోవడం వల్లనే 35, 36 వచ్చిన అమ్మాయిలు ఉంటున్నారు. 45, 46 వచ్చిన అబ్బాయిలు ఉంటున్నారు. పాపం ఎంత మంచి ఉద్యోగాలు చేసినా అబ్బాయిలను వంక పెడుతూనే ఉన్నారు. ఒక్క అమ్మాయి కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళు బ్రహ్మచారులుగానే ఉండిపోతున్నారు. ఆడపిల్లలు ఏమైనా సుఖపడుతున్నారా? ఆకాశానికి నిచ్చెన లేస్తూ ఆ నిచ్చెన ఎక్కుతూ ఎక్కుతూ చూస్తూ ఉండగానే 40కి చేరుకుంటున్నారు. ఈ పద్ధతి సమాజంలో మారాలి అంటే ఆలోచన విధానం కూడా మారాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మారాలి. బిడ్డకు చేసే వరుడు గురించి అమ్మాయి కంటే అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువగా ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఇది తెలియచేయటమే ఈనాటి ఈ వీడియో ఉద్దేశం.